బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. 3 టమాటాలు తీసుకున్నాను. బంగాళదుంపలు తీసుకున్నాను. అరకిలో బంగాళదుంపలు. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువే పడతాయి, గ్రేవీ బాగుంటుంది. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని కొబ్బరి, గసాలు, జీడిపప్పు పేస్ట్ అండి. ఈ పేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకున్నాను. బంగాళదుంపల్ని కడిగి క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బంగాళదుంప ఉడికించుకుందాం అండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికిపోయినాయండి. వీటిని ఇప్పుడు పీల్ తీసి పక్కన పెట్టుకుందాం. పాలు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఇవి కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు మగ్గినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, గసాలు, జీడిపప్పు, జీలకర్ర కలిపిన పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మసాలా పచ్చివాసన పోయింది కదా. కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. బట్టి 1 నిమిషం మగ్గించుకుందాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. టమాటాలు మగ్గిపోయినవి. ఉడికించుకొని పీల్ తీసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. కారం వేసుకుందాం. నేను 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం. సరిపడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందాక ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు చూసి వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ దగ్గర పడుతుంది కదా. కొత్తిమీర వేసుకుందాం. స్పూను గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా కర్రీకి పట్టేటట్టు కలుపుకుందాం. బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం.